నమస్కారం. నా పేరు వసుంధరారామం. వసుంధరారామమ్స్ వరల్డ్ నా ప్రపంచంలోకి స్వాగతం, సుస్వాగతం. మనం మానవ జన్మ ఎత్తడం అనేది మన ఎంత అదృష్టమైన వాళ్ళమో, అదృష్టవంతులమో అని నాకు ప్రతి క్షణం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నది ఆర్యోక్తి. అంటే జంతువులకి మానవ జన్మ రావడం అనేది చాలా కష్టంట. అటువంటి మనం ఇంత ఉత్కృష్టమైన మానవ జన్మలో జన్మించడం అనేది మన పూర్వ జన్మ సుకృతం. ఇంత అద్భుతమైన జన్మని అందుకుని కూడా విచారంతో, కష్టాలతో మనం ఈ జన్మని సార్థకత చేసుకోకపోతే అది మన తప్పుగానే మిగిలిపోతుంది. మన దేశంలో, మన హిందూ సంస్కృతిలో జన్మించిన మనం ఎంతో గర్వపడాలి. ఎందుకంటే మన సంస్కృతి ఎంత గొప్పదంటే అందరినీ బాగుండాలి అని కోరుకునే వాళ్ళం మనమే. సర్వే జన సుఖినోభవంతు అని ప్రతిరోజు పూజ తర్వాత అనుకున్న విశాల హృదయం కూడా మనదే. అందుకే నేను భారతదేశంలో హిందూ సంస్కృతిలో జన్మించినందుకు ప్రతి క్షణం ఆనందపడుతూ ఉంటాను. ప్రపంచంలో ఎన్నో ఖండాలు, ఎన్నో దేశాలు, వివిధ జాతులు ఎంతో మంది నివసిస్తున్నారు. వారందరివి వారి వారి సంస్కృతి సంప్రదాయాల ప్రకారం వారి జీవనం సాగుతూ ఉంటుంది. మన సంస్కృతి సాంప్రదాయాలు ఎంత గొప్పవైనవంటే మనకి 16 షోడశ కర్మలు మనిషి తల్లి గర్భంలో ప్రవేశించిన దగ్గర నుంచి చేస్తారట. ఎందుకు అంటే అది ఎంత గొప్పదో మనకి అర్థం కాదు. గర్భాధానం, పుంసవనం, అలాగే నామకరణం. అంటే ఒక శిశువు అన్ని అవయవాలతో చక్కగా జన్మించాలి అని సీమంతం చేస్తారట. అలాగే కడుపుతో ఉన్న తల్లికి దృష్టి పోవడానికి కూడా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారట. చక్కటి బేబీ పుట్టిన తర్వాత నామకరణం, జాతక కర్మలు, అలాగే ఉపనయనం, అమ్మాయిలకైతే వారి వారి విధులు, అలాగే పెద్ద మనిషి అయిన తర్వాత చేసే శాంతులు, వివాహం అనేది ఒక వయస్సుకి చెయ్యాలి అన్న నిబంధన, వివాహానికి ముందు చేసే స్నాతకం, అలాగే వివాహ కర్మలు, ఇలా 16 కర్మలు మానవుడు గర్భంలో ప్రవేశించే దగ్గర నుంచి ముందుగానే నిర్వహించే అత్యద్భుతమైన సంస్కృతి ఉన్న ప్రపంచం, దేశం మనదే. దీనికి మనం గర్వపడాలి. అలాగే వివాహాన్ని కూడా ఆచరించడం వల్లే మానవుడిగా, అలాగే మోక్ష సాధనకి వివాహంతోనే సాధ్యం అవుతుంది అని కూడా మన పురాణాలు చెప్తున్నాయి. ఇంతటి ఉత్కృష్టమైన జన్మని పొందిన మనం 10 మందికి ఉపయోగపడేలాగా జీవిద్దాం. ఏమంటారు? वीडियोस बनाने हैं, फिल्मोरा है ना।